హాయ్, ఇప్పుడు మనం అయితే జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఈ వాటర్లో వేసుకోవాలి. ఈ వాటర్ హీట్ అయ్యాక ఇదిగో ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ వాటర్ బాగా హీట్ అయ్యాక చూపిస్తాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, జొన్న పిండి, పచ్చ జొన్నల పిండి. ఈ పిండి అయితే మనం తీసేసుకున్నాము. వాటర్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో పోసేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకోకూడదు వాటరు, ఎందుకంటే సరిపోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీనికైతే ఇదిగో ఇలా అయితే వచ్చేసింది. మనం కలిపేసుకున్నాం కదా, ఇదిగో సరిపోయిద్ది. ఇలా అయితే సరిపోతుంది. ఇలా ఒక సైడ్ కనుక్కోవాలి. ఇందాక హీట్ వాటర్ అనేది చూశారు కదా, ఇదిగో హీట్ వాటరు. ఇదిగో పొడి పిండి అనేది తీసుకోవాలి. ఇలా ఇదిగో ఇందాక తీసుకున్న పిండి, కలుపుకున్న పిండి ఇది. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఇలా చేసేసుకున్నాం కదా, ఇలా పొడి పిండితో చల్లుకొని ఇలా అనుకోవాలి. అనేసాం కదా, అలాగే కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా జరుపుతూ చేయాలి, లేదంటే కింద అంటుకునిద్ది అనమాట. ఇదిగో చూసారు కదా ఎలా జరుపుతున్నాను. ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనం తడి చేతులు తీసుకున్నాము. దీన్ని ఇలా అద్దాలి, ఎందుకంటే పొడిపిండితో చేసాం కాబట్టి వైట్గా రాకుండా ఉంటుంది. పొడిపిండి అనేది లేకుండా ఉంటుంది. మనం ఇలా తీసేసుకున్నాం కదా, ఇదిగో ఇలా వేసేసుకున్నాము. ఇలా వచ్చిందనుకో, ఇలా ఊదేసాము. అలాగే ఈ వాటర్ అనేది దీని మీద చల్లుకోవాలి. పొడి పిండి ఎక్కడా లేకుండా ఉంటుంది అనమాట. బాగా వచ్చింది రొట్టె అనేది. ఈ మంట అయితే సరిపోతుంది. ఇంకా మనం ఇదైతే ఇంకా చిన్నగా తిప్పేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇందాక ఫోల్డ్ అయింది కదా, ఇలా ఊదితే సరిపోతుంది. ఇలా వచ్చేసిద్ది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకా అయిపోయింది ఈ రొట్టె. ఇంకా తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా వచ్చింది కదా. ఎలా ఉందమ్మా సిరి? చాలా బాగుందా? బాగుంది. ఇలాంటి రొట్టె మీకు కావాలంటే మమ్మీ వీడియో చూసి చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇది చేసుకొని తినండి. రొట్టె అయితే అయిపోయింది. చూసారు కదా, ఇదిగో బాటి. చూసారు కదా రొట్టె. ఇందులో ఏ కర్రీ అయినా తినొచ్చు, బాగుంటుంది. చికెన్ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో.